నమస్తే వెల్కమ్ టు బిగ్ స్టోరీ. గత కొన్నేళ్లుగా ఎన్నికలు జరిగినప్పుడల్లా ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లను వినియోగించడంపై వివాదం తలెత్తుతూనే ఉంది. ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమిటంటే కాంగ్రెస్తో సహా ఎన్నో విపక్షాలు ఈవీఎంలను వ్యతిరేకిస్తున్నాయి. వాటి కారణంగానే బీజేపీ విజయం సాధిస్తుందని ఆరోపిస్తున్నాయి. అదే సమయంలో వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇతర విపక్షాల విజయం సాధించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇటీవల కర్ణాటకలో ఆ తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ పార్టీనే విజయం సాధించింది. అయినా కూడా ఆ పార్టీ ఈవీఎంలను విశ్వసించలేకపోతున్నది. అంతేకాదు ఈవీఎంలను మ్యానిపులేట్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపిస్తుంది. ఈ నేపథ్యంలో ఇవాల్టి బిగ్ స్టోరీ, ఈవీఎం అంటే భయమా? దేశంలో ఏళ్లుగా ఈవీఎంలు వాడుకలో ఉన్నాయి. అయినా కూడా ఎన్నికలకు ముందు వాటిపై వివాదం రావడం ఆనవాయితీగా మారింది. ఈ దఫా కూడా అలానే జరిగింది. సుప్రీంకోర్టులో విచారణ కూడా జరిగింది. ఆ విచారణ కొనసాగుతున్న సమయంలోనే కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక వాద్రా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈవీఎంలను గనుక బీజేపీ మ్యానిపులేట్ చేయకపోతే ఆ పార్టీకి 180 సీట్లు కూడా రావని వ్యాఖ్యానించారు. ఈవీఎంలను గనుక ఓ పార్టీ వరుసగా మ్యానిపులేట్ చేస్తుంటే ఎప్పుడు ఆ పార్టీనే గెలవాలి, కానీ అలా జరగడం లేదు. వివిధ రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఇతర పార్టీలు కూడా గెలిచి ప్రభుత్వాలను ఏర్పాటు చేసిన సందర్భాలున్నాయి. మొన్ననే కర్ణాటకలో, ఇటీవల తెలంగాణలో కాంగ్రెస్ విజయం సాధించింది. అయినా కూడా కాంగ్రెస్తో పలు విపక్షాలు నేటికి ఈవీఎంలపై అనుమానాలు వ్యక్తం చేస్తూనే ఉన్నాయి. కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక వాద్రా ఈవీఎంలపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆ మెషిన్లను బీజేపీ ట్యాంపర్ చేస్తుందన్న సందేహాలను వెలిబుచ్చారు. ఏ ప్రాతిపదికన బీజేపీ నేతలు వారికి 400 సీట్లు వస్తాయని చెబుతున్నారని ప్రశ్నించారు. అలా చెప్పేందుకు వారేమైనా జ్యోతిష్కులా అని ప్రశ్నించారు. ముందు నుంచే వారేదైనా కుట్ర చేస్తున్నట్లుగా ఉంది. అందుకే అంత ఖచ్చితంగా 400కు పైగా సీట్లు వస్తున్నాయని ఎంతో ధీమాగా చెబుతున్నారని అన్నారు. వారు గనుక ఈవీఎంలను ట్యాంపర్ చేయకుంటే వారికి 180 కంటే ఎక్కువ సీట్లు రావని చెప్పారు. ఆమె మాత్రమే కాదు, మరికొందరు నేతలు కూడా ఇదే విధమైన ఆరోపణలు చేస్తున్నారు. మొత్తం మీద విపక్ష నాయకులు ప్రతిసారి ఎన్నికలకు ముందుగా ఈవీఎంలపై ఇలాంటి ఆరోపణలు చేయడం మామూలైపోయింది. ఈవీఎంలపై వచ్చిన ఆరోపణలపై సుప్రీంకోర్టు ఇప్పటికే విచారణ చేసింది. వీవీప్యాట్ల స్లిప్పులను సరిపోల్చి లెక్కించే అంశంతో పాటు మరెన్నో అంశాలపై ఎన్నికల సంఘం నుంచి వివరణలు కోరింది. ప్రచారంలో ఉన్న అంశాలకు ఈసీ చెబుతున్న వివరాలకు మధ్య ఉన్న తేడాలను తొలగించాల్సిన అవసరం ఉందని కూడా అభిప్రాయపడింది. ఈవీఎంలలో నమోదైన ఓట్లను వీవీప్యాట్ స్లిప్పులతో సరిపోల్చి చూడాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. ఈవీఎంలు, వీవీప్యాట్లు పోలింగ్కు ముందు వాటి తనిఖీ, పోలింగ్ తర్వాత వాటిని సీల్ చేయడం, స్ట్రాంగ్ రూమ్లకు తరలించడం, ఓట్ల లెక్కింపు ప్రక్రియ గురించి ఆరా తీసింది. ఓటింగ్ తర్వాత వీవీప్యాట్ నుంచి వచ్చే స్లిప్పు అందచేయడం సాధ్యమవుతుందా అనే అంశం గురించి ఎన్నికల సంఘాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఓటరుకు అలా స్లిప్ ఇస్తే రహస్య ఓటింగ్ అనే విధాన లక్ష్యం దెబ్బతింటుందని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. వీవీప్యాట్ బాక్స్లో ఉన్న స్లిప్పులను లెక్కించడానికి ఎక్కువ సమయం పట్టడంపై కూడా సుప్రీంకోర్టు ఆరా తీసింది. ఆ స్లిప్పులు పలుచటి కాగితంతో అంటుకునేలా ఉంటాయి కనుక లెక్కించడానికి అనువుగా ఉండవని ఎన్నికల సంఘం తెలిపింది. దేశంలో తిరిగి బ్యాలెట్ పేపర్ విధానం అమలు చేయడం అంటే తిరోగమనమే అవుతుందని ఈసీ పేర్కొంది. అభివృద్ధి చెందిన దేశాలు ఈవీఎం విధానాన్ని వదిలేశాయని, తిరిగి బ్యాలెట్ పేపర్ వైపే వచ్చాయని పిటిషనర్ తరపు న్యాయవాది అన్నారు. విదేశాలని ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం లేదని ఈ సందర్భంగా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.
జరిగిన మాక్ పోల్ ఉదాంతం కూడా సుప్రీంకోర్టులో ప్రస్తావనకు వచ్చింది. ఈ ఫలితాలపై వచ్చిన ఆరోపణలను ఎన్నికల సంఘం తోసిపుచ్చింది. మాక్ పోలింగ్ తర్వాత 4 ఈవీఎంల అదనంగా ఒక్కో స్లిప్ను ముద్రించాయి. అయితే అంతకుముందు వాటిని తనిఖీ చేసిన ఇంజనీర్లు స్లిప్పుల ముద్రణ పూర్తి కాకముందే ఈవీఎంలను ఆన్ చేయడం వల్ల మిగిలిన స్లిప్పులు ప్రింట్ అయ్యాయని, అందుకే అవి అదనపు ఓట్లుగా కనిపించాయని తెలిపింది. ఇదే విషయాన్ని ఆయా పార్టీల ప్రతినిధులకు వివరించామని చెప్పింది. తమ వివరాలకు వారు కూడా సంతృప్తి చెందినట్లు కోర్టు దృష్టికి తీసుకువచ్చింది. ఆ తరువాత 1000 ఓట్లు వేసి చూడగా అంతా సరిగానే ఉందని కూడా ఎన్నికల సంఘం చెప్పింది. దేశంలో ఈవీఎంలకు సుమారుగా 50 ఏళ్ల చరిత్ర ఉంది. 1977లోనే ఈవీఎంల అంశం తెరపైకి వచ్చింది. అప్పట్లో చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా ఉన్న శ్యామ్లాల్ షగ్దర్ దేశంలో ఈవీఎంలకు నాంది పలికారు. ఓటింగ్ మెషిన్ల ప్రోటోటైప్ను అభివృద్ధి చేయాల్సిందిగా ఆయన ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ను కోరారు. బ్యాలెట్ పత్రాల ముద్రణకు భారీగా వ్యయం కావడంతో యంత్రాల వైపు ఆయన దృష్టి సారించారు. ఈసీఐఎల్, భారత్ ఎలక్ట్రానిక్స్ కృషితో ఓటింగ్ మెషిన్లు రూపుదిద్దుకున్నాయి. 1982లో కేరళలోని పరవూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో మొదటిసారిగా ఈవీఎంలను ఉపయోగించారు. అప్పట్లో ఉన్న చట్టాలను బట్టి ఈవీఎంలను వినియోగించడం చట్ట వ్యతిరేకమనే కారణంతో 1984లో ఈవీఎంల ఉపయోగాన్ని సుప్రీంకోర్టు నిలిపివేసింది. లో ఐఐటి ప్రొఫెసర్లు ఓటింగ్ మెషిన్లను మరింత మెరుగుపరిచారు. 2010లో ఎన్నికల సంఘం వీటిని పరీక్షించింది. ఆ తరువాత మరెన్నో పరీక్షలు నిర్వహించి వాటిని మరింతగా మెరుగుపరిచారు. 2013లో వీవీప్యాట్ డిజైన్ను ఎన్నికల సంఘం ఆమోదించింది. 2013 ఆగస్టులో కేంద్ర ప్రభుత్వం ఈవీఎంలు వాడేందుకు అనువుగా చట్ట సవరణలను నోటిఫై చేసింది. దాంతో ఆనాటి నుంచి దేశంలో ఈవీఎంల వాడకం మొదలైంది. ఈవీఎంలు రంగప్రవేశం చేయడం వెనుక పెద్ద కథనే ఉంది. 1950ల నుంచి 1980ల దాకా బ్యాలెట్ పేపర్ల రిగ్గింగ్ సర్వసాధారణమైపోయింది. ఈ సమస్యను పరిష్కరించేందుకే ఎన్నికల సంఘం ఈవీఎంలను ఉపయోగించేందుకు మొగ్గు చూపింది. 1998లో వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఈవీఎంలను భారీ స్థాయిలో ఉపయోగించారు. 2004 నుంచి దేశంలో పూర్తి స్థాయిలో ఈవీఎం వాడకం మొదలైంది. ఈవీఎంలను ట్యాంపర్ చేసే అవకాశం ఉందని కొన్ని పార్టీలు భావించాయి. ఈ నేపథ్యంలోనే వాటిని హ్యాక్ చేసి చూపాలని కోరుతూ 2017 జూన్ 3న ఎన్నికల సంఘం ఓపెన్ హ్యాకథాన్ను కూడా నిర్వహించింది. అందులో పాల్గొన్న వారు ఎవరు కూడా ఈవీఎంలను హ్యాక్ చేయలేకపోయారు. భారత్లో ఈవీఎంలు సత్ఫలితాలను ఇవ్వడంతో నేపాల్, భూటాన్, నమీబియా, కెన్యా లాంటి దేశాలు కూడా వీటిపై ఆసక్తి ప్రదర్శించాయి. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ నుంచి వాటిని కొనుగోలు చేశాయి. నేటికి ఎన్నో ఆసియా, ఆఫ్రికా దేశాలు వీటి వినియోగంపై ఆసక్తి కనబరుస్తున్నాయి. వాటికి అవసరమైన సాంకేతిక మద్దతును భారత్ అందిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఈవీఎంలను వినియోగిస్తున్నారు. భారత్, బ్రెజిల్, భూటాన్, వెనిజులా లాంటి దేశాలు ఈవీఎంలను దేశవ్యాప్తంగా ఉపయోగించాయి. బెల్జియం, ఫ్రాన్స్, అమెరికా, కెనడా, మెక్సికో, పెరు, అర్జెంటీనా, జపాన్ వంటి దేశాలు కొన్ని చోట్ల మాత్రమే వీటిని ఉపయోగించాయి. రష్యా, మంగోలియా, నేపాల్, బంగ్లాదేశ్, ఇండోనేషియా, ఈక్వెడార్ లాంటి దేశాలు పైలట్ కార్యక్రమాలు నిర్వహించాయి. జర్మనీ, నెదర్లాండ్స్, పెరుగ్వే లాంటి దేశాలు మాత్రం ఈవీఎంలను ఉపయోగించడాన్ని నిలిపివేశాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, జోర్దాన్, మాల్దీవ్స్, నమీబియా, ఈజిప్ట్ లాంటి దేశాలు కూడా ఈవీఎంలను ఉపయోగిస్తున్నాయి. ఇంగ్లాండ్, ఫ్రాన్స్, జర్మనీ, నెదర్లాండ్స్, అమెరికా లాంటి దేశాలు మాత్రం ఈవీఎంల వాడకాన్ని నిషేధించాయి. అయితే అమెరికాలో ఈమెయిల్ లేదా ఫ్యాక్స్ ద్వారా ఈ ఓటింగ్ చేసే అవకాశం ఉంది.
దేశంలో ఇప్పటి వరకు ఎక్కడ కూడా ఈవీఎంలు కౌంట్ చేసిన ఓట్లకు వీవీప్యాట్స్ స్లిప్స్కు మధ్య అంతరం కనిపించలేదని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఇదే విషయాన్ని సుప్రీంకోర్టుకు కూడా తెలియజేసింది. 4 కోట్లకు పైగా వీవీప్యాట్స్ స్లిప్స్ను ఈవీఎం ఓట్లతో మ్యాచ్ చేసి చూశామని, ఎక్కడా ఎలాంటి తప్పిదం చోటు చేసుకోలేదని ఎన్నికల సంఘం తెలిపింది. సుప్రీంకోర్టు విచారణ సందర్భంగా ఈవీఎంలకు సంబంధించి పలు ఆసక్తిదాయక అంశాలు కూడా చర్చకు వచ్చాయి. సుప్రీంకోర్టులో ప్రస్తావనకు వచ్చిన అంశాలను చూస్తే ఈవీఎం అనేది 3 యూనిట్లుగా ఉంటుంది. బ్యాలెట్ యూనిట్, కంట్రోల్ యూనిట్, వీవీప్యాట్ అనే 3 యూనిట్లను కలిపి ఒక ఈవీఎంగా పరిగణిస్తారు. ఎన్నికలను నిర్వహించే సందర్భంలో ఈ 3 యూనిట్లను కలిపి స్టోర్ చేస్తారా అనే సందేహం వచ్చింది. దానికి అవునని ఎన్నికల సంఘం బదులిచ్చింది. అభ్యర్థులు లేదా వారి ఏజెంట్ల సమక్షంలో వాటిని సీల్ చేసి స్ట్రాంగ్ రూమ్లో భద్రపరుస్తారు. ఎన్నికల పిటిషనర్లు దాఖలు చేసేందుకు ఉన్న గడువు 45 రోజులు. అప్పటి వరకు వీటిని భద్రపరుస్తారు. ఇక ప్రస్తావనకు వచ్చిన రెండో అంశం, సింబల్ లోడింగ్ సమయంలో వీవీప్యాట్లో ఏదైనా సాఫ్ట్వేర్ను చొప్పిస్తారా అనేది. వీవీప్యాట్ అనేది ప్రింటర్ మాత్రమే. వీవీప్యాట్లో సింబల్స్ను లోడ్ చేసే సమయంలో ఎలాంటి సాఫ్ట్వేర్ ఉపయోగించరు. సింబల్ లోడింగ్ ప్రక్రియలో ఏదైనా ప్రోగ్రామ్ లేదా అప్లికేషన్ను జొప్పించేందుకు ఎలాంటి అవకాశం ఉండదు. ఎందుకంటే వీవీప్యాట్స్ కేవలం నిర్దిష్ట ఫార్మాట్లో ఉన్న ఇమేజ్ ఫైల్ను మాత్రమే యాక్సెప్ట్ చేస్తాయి. ఈ ఇమేజ్లో సీరియల్ నంబర్, అభ్యర్థుల వివరాలు, వారి గుర్తులు ఉంటాయి. బిఎంపీ ఫార్మాట్ కాకుండా మరే ఫార్మాట్లో అయినా ఇమేజ్ ఫైల్ను వీవీప్యాట్స్లోకి లోడ్ చేయలేరు. సింబల్ లోడ్ చేసిన తర్వాత టెస్ట్ ప్రింట్అవుట్ను రిటర్నింగ్ ఆఫీసర్ లేదా అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ ధృవీకరిస్తారు. ఈ ప్రక్రియ అంతా కూడా అభ్యర్థులు వారి ఏజెంట్ల సమక్షంలోనే జరుగుతుంది. అంతేకాకుండా ఈ ప్రక్రియను వారికి పెద్ద మానిటర్ లేదా టీవీ స్క్రీన్పై ప్రదర్శిస్తారు. పోలింగ్ రోజున పోలింగ్ ఆఫీసర్లు ఆ పోలింగ్ స్టేషన్ ఫలితాన్ని చూడగలుగుతారా అనే అంశం కూడా చర్చకు వచ్చింది. దీనికి సమాధానం నో. రిజల్ట్ బటన్ సీల్ చేసి ఉంటుంది. అందుకే పోలింగ్ ఆఫీసర్లు ఆ పోలింగ్ స్టేషన్ ఫలితాన్ని చూడలేరు. పోలింగ్ రోజున పోలింగ్ ప్రారంభం కావడానికి ముందుగానే ఈ బటన్ను అభ్యర్థులు లేదా వారి ఏజెంట్ల సమక్షంలో సీల్ చేస్తారు. ఆ సీల్పై వారి సంతకాలు కూడా ఉంటాయి. పోలింగ్ తరువాత ఈవీఎంలను ట్యాంపరింగ్ చేస్తారనే అంశం కూడా ప్రస్తావనకు వచ్చింది. ఎన్నికల సంఘం ఇచ్చిన సమాధానం మేరకు ఏ దశలో కూడా ఈవీఎంలను ట్యాంపర్ చేయడం వీలు కాదు. పోలింగ్ పూర్తయిన తర్వాత ప్రిసైడింగ్ ఆఫీసర్ క్లోజ్ బటన్ను ప్రెస్ చేస్తారు. ఆ తర్వాత ఆ ఈవీఎం ఏ ఒక్క ఓటును కూడా యాక్సెప్ట్ చెయ్యదు. పోల్ ప్రారంభ సమయం, ముగింపు సమయం మెషిన్లో రికార్డ్ అవుతాయి. ఆ సమయాలను ప్రిసైడింగ్ ఆఫీసర్ కూడా నమోదు చేస్తారు. పోల్ ముగిసిన తర్వాత కంట్రోల్ యూనిట్ స్విచ్ ఆఫ్ చేయబడుతుంది. ఆ తర్వాత బ్యాలెట్ యూనిట్ను కంట్రోల్ యూనిట్ నుంచి డిస్కనెక్ట్ చేస్తారు. వాటిని సంబంధిత సూట్ కేసులో ఉంచి పేపర్ స్లిప్స్తో సీల్ చేస్తారు. వాటిపై పోలింగ్ ఏజెంట్ల సంతకాలు కూడా ఉంటాయి. అంతేకాకుండా ప్రిసైడింగ్ అధికారి మొత్తం రికార్డైన ఓట్ల లెక్క కాపీని ఓ అధికార పత్రంపై ఏజెంట్లకు అందిస్తారు. ఓట్లను లెక్క పెట్టేటప్పుడు ఒక్కో నిర్దిష్ట కంట్రోల్ యూనిట్లో నమోదైన ఓట్లను సంబంధిత అధికార పత్రంలో ఉన్న వివరాలతో పోల్చి చూస్తారు. ఇక రూల్ 56D ప్రకారం వీవీప్యాట్ పేపర్ స్లిప్స్ను లెక్కించాల్సిందిగా కౌంటింగ్ ఏజెంట్లు కోరేందుకు అవకాశం కూడా ఉంటుంది. ఎన్నికల ప్రక్రియను లేదా ఈవీఎంలను మానిపులేట్ చేసేందుకు ప్రయత్నిస్తే పడే శిక్షల అంశం కూడా చర్చకు వచ్చింది. వీటిని కూడా ఎన్నికల సంఘం సమగ్రంగా సుప్రీంకోర్టుకు తెలియజేసింది. క్లాక్ డేటా అంటే ఓటేసిన సమయం, తేదీ లాంటి వాటిని
కౌంటింగ్ సందర్భంగా అభ్యర్థులకు చూపించే అవకాశం ఉందా అనే అంశం కూడా ప్రస్తావనకు వచ్చింది. ఓటు పడినప్పుడల్లా సమయాన్ని నమోదు చేసే క్లాక్ను కంట్రోల్ యూనిట్ కలిగి ఉంటుంది. అయితే కోర్టు కోరిన పక్షంలోనే ఈ డేటాను అందిస్తారు. అందుకు కారణం ఇది ఓటరు గోప్యతతో ముడిపడిన అంశం కావడమే. ఇక ఒక్కో పోలింగ్ స్టేషన్ వీవీప్యాట్ను కౌంట్ చేసేందుకు గంటసేపు ఎందుకు పడుతుందనే అంశం కూడా ప్రస్తావనకు వచ్చింది. సగటున ఒక్కో పోలింగ్ స్టేషన్కు సంబంధించి 1000 వీవీప్యాట్ స్లిప్స్ను కౌంట్ చేయాలి. ఈ ప్రక్రియ అంతా తేలికైందేమీ కాదు. మొదట ఒక్కో వీవీప్యాట్ యూనిక్ ఐడిని వెరిఫై చేయాలి. ఆ తర్వాత వీవీప్యాట్ డ్రాప్ బాక్స్ను ఓపెన్ చేసి పేపర్ స్లిప్స్ను బయటకు తీయాలి. స్లిప్స్ ఎన్ని ఉన్నాయో లెక్కించాలి. ఆ సంఖ్యను మెషిన్లో పోలైన ఓట్ల సంఖ్యతో సరిచూసుకోవాలి. ఆ తర్వాత వాటిని అభ్యర్థుల వారీగా విభజించాలి. ఒక్క అభ్యర్థికి వచ్చిన స్లిప్స్ను 25 చొప్పున బండిల్స్గా కట్టాలి. ఈ స్లిప్స్ కాస్తంత జిగుట స్వభావంతో ఉంటాయి. పరిమాణంలో చిన్నగా ఉంటాయి. హడావిడిగా వాటిని లెక్కించడం సాధ్యం కాదు. అభ్యర్థికి వచ్చిన ఓట్లతో ఈ స్లిప్స్ సంఖ్యను కూడా పోల్చి చూడాల్సి ఉంటుంది. అవసరమైతే రీకౌంటింగ్ చేయాలి, రీవెరిఫికేషన్ చేయాలి. ఇదంతా ఏజెంట్ల సమక్షంలో జరుగుతుంది. కౌంటింగ్ సిబ్బంది ఎంతో మెంటల్ ప్రెషర్తో ఉంటారు. ఈ అంశాలన్నీ వీవీప్యాట్ స్లిప్స్ను లెక్కించడంపై ప్రభావం కనబరుస్తాయి. పోలైన ఓట్ల సంఖ్యకు లెక్కించిన ఓట్లకు మధ్య మిస్ మ్యాచ్ ఎందుకు ఉండదనే అంశం కూడా ప్రస్తావనకు వచ్చింది. దీనికి కూడా ఎన్నికల సంఘం వివరణ ఇచ్చింది. స్లిప్ ప్రింట్ అయి అది వీవీప్యాట్ పేపర్ స్లిప్ బాక్స్లో పడిన అనంతరమే వీవీప్యాట్ నుంచి కంట్రోల్ యూనిట్కు కన్ఫర్మేషన్ వెళ్ళి ఆ ఓటు నమోదవుతుంది. బ్యాలెట్ బాక్స్లోకి పేపర్ స్లిప్ కట్ అయి పడిందనే విషయాన్ని గుర్తించేందుకు ఫాల్ సెన్సార్ కూడా ఉంటుంది. బాక్స్లోకి స్లిప్ పడిన తరువాతే వీవీప్యాట్ కంట్రోల్ యూనిట్కు కన్ఫర్మేషన్ ఇస్తుంది. అప్పుడు కంట్రోల్ యూనిట్ ఆ ఓటును నమోదు చేసి బీప్ శబ్దాన్ని ఇస్తుంది. పేపర్ స్లిప్ గనుక కట్ అయి కింద పడుకుంటే ఫాల్ ఎర్రర్ను వీవీప్యాట్ ప్రదర్శిస్తుంది. అప్పుడు కంట్రోల్ యూనిట్లో ఆ ఓటు రికార్డు కాదు. అందుకే మెషిన్లో నమోదైన ఓట్ల సంఖ్యకు స్లిప్స్ల సంఖ్యకు మధ్య ఎలాంటి తేడా ఉండదు. బీప్ సౌండ్ రాకుంటే ఆ ఓటు నమోదు కానట్లు లెక్క. అప్పుడు పోలింగ్ ఆఫీసర్ మొత్తం మెషిన్ సెట్ను మారుస్తారు. ఇక వీవీప్యాట్ విండో కలర్ కూడా ప్రస్తావనకు వచ్చింది. వీవీప్యాట్లను ప్రవేశపెట్టిన నాటి నుంచి కూడా ఆ విండో కలర్ అదే విధంగా ఉంటుంది. పొరపాటున ఇతరులు ఎవరైనా వీవీప్యాట్ సమీపంలోకి వచ్చినా కూడా పేపర్ స్లిప్ను అంత సులభంగా చూసేందుకు వీలు లేకుండా ఈ ఏర్పాటు చేశారు. అన్నింటికంటే ఆసక్తికరమైన అంశం మరొకటి కూడా ఉంది. రూల్ 49 MA కింద ఇప్పటి వరకు 26 ఫిర్యాదులు వచ్చినా మిస్ మ్యాచ్ వచ్చిన సంఘటనలేవీ లేవు. రూల్ 56D కింద రీకౌంటింగ్ అభ్యర్థనలు 100 దాకా వచ్చిన మిస్ మ్యాచ్ అయిన సంఘటన ఒకటి కూడా లేదు. ఒక్క అసెంబ్లీ సెగ్మెంట్లో ర్యాండమ్గా 5 పోలింగ్ బూత్లను వెరిఫై చేయడానికి సంబంధించి 41,629 సంఘటనలు జరిగాయి. వీటిలో ఒక్కటి కూడా మిస్ మ్యాచ్ కాలేదు. ఇప్పటి వరకు 4 కోట్లకు పైగా వీవీప్యాట్ స్లిప్స్ను మ్యాచ్ చేసి చూడగా ఒక్కటి కూడా మిస్ మ్యాచ్ కాలేదు. అంతేకాదు ఈవీఎంలు వచ్చిన తర్వాత ఓట్లేస్తున్న ఓటర్ల సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతూనే ఉంది. 2019లో 10,35,000 పోలింగ్ స్టేషన్లు ఉండగా 2024 నాటికి వీటి సంఖ్య 10,48,000కు పెరిగింది. 2019లో 61 కోట్ల దాకా ఓట్లు పోలయ్యాయి. 2024లో 97 కోట్ల మంది తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఇక సాంకేతిక నిపుణుల కమిటీ ఏర్పాటు అంశం కూడా ప్రస్తావనకు వచ్చింది. ఇప్పటి వరకు 3 కమిటీలు ఏర్పాటయ్యాయి. ఐఐటి ప్రొఫెసర్లు, ఇతర సాంకేతిక నిపుణులు ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు.
మొత్తం మీద ఈవీఎంల అంశంపై సుప్రీంకోర్టులో విచారణకు రావడం వీటిపై ఉన్న సందేహాలను తొలగించినట్లయింది. వాటిపై భయపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేసినట్లయింది. ఈ నేపథ్యంలో విపక్షాల ఆరోపణల్లో బలం లేదనే విషయం కూడా స్పష్టమవుతుంది. ఇది వాల్టి బిగ్ స్టోరీ. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 6 టీవీ, సామాన్యుడి ఆరోపణ.